హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. మీకు అర్థమైపోయింది కదా, ఇదంతా కూడా క్లీనింగ్ చేస్తున్నాను అని చెప్పి. ఇది ఉగాది పండగకి ముందు రోజు అండి. నేను ఇక్కడ బెడ్షీట్స్, అలానే కర్టెన్స్, కుషన్ కవర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేస్తూ ఉన్నాను. ఈ పండగకి ముందు రోజు నేను ఈ పనులు మాత్రమే చేస్తానండి. డస్టింగ్ కానీ అవన్నీ ముందే అయిపోతాయి. అందులోనూ నేను ఎవ్రీడే డస్టింగ్ అనేది చేస్తాను కాబట్టి స్పెషల్గా డస్టింగ్ చేసేది ఏమి ఉండదు. కానీ ఫెస్టివల్కి ముందు రోజు మాత్రమే నేను బెడ్షీట్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను. మీరు అనుకోవచ్చు, ముందు రోజే చేసుకోవచ్చు కదా అంటే, ముందు రోజే ఎందుకు, ఒక 2-3 రోజుల ముందు నుంచే చేసుకుంటే ఇంత హడావుడు ఉండదు కదా అని మీరు అనుకోవచ్చు. నాకేంటంటే ఒక 2-3 రోజుల ముందు నుంచే ఈ పనులన్నీ చేసేస్తే ఆ పండగ టైంలో ఈ బెడ్షీట్లు ఇవన్నీ కొత్తగా అనిపించవన్నమాట, అలవాటైపోయి ఉంటాయి కదా. అందుకని నేను ఫెస్టివల్కి ముందు రోజే ఇవన్నీ కూడా చేంజ్ చేసేసి, అలానే బట్టలు కూడా ముందు రోజే అన్నీ కూడా మా బట్టలన్నీ అయిపోయేటట్టు చూసుకున్నాను. ఆ రోజు ఓన్లీ బెడ్షీట్ల వరకు మిషన్లో వేసేసాను. నెక్స్ట్ ఇక్కడ నేను కుషన్ కవర్స్ గురించి చెప్తా ఉన్నాను. ఈ వ్లాగ్స్ అనేవి కొంచెం డిలే అయిపోయినాయండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే బిజినెస్కి సంబంధించిన వీడియోస్ని కూడా షేర్ చేస్తూ ఉన్నాను కదా, అందుకని ఈ వీడియోస్ అయితే కొంచెం డిలే అయిపోయినాయి. ఇక్కడ నేను ఈ కుషన్ కవర్స్ నేను రిలయన్స్లో తీసుకున్నాను. ఇవి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇవి డిస్కౌంట్లో ఉన్నాయండి. 80 రూపీస్ పడింది. 40x40 సైజ్ అనమాట. ఇది ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి. నార్మల్గా అయితే ఇవి 180, 190 అలా ఉన్నాయి ఒక్కొక్కటి. ఇవి డిస్కౌంట్లో నాకు తక్కువ ప్రైస్కి వచ్చినాయి అనమాట. నేను ఇక్కడ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. అక్కడైతే చాలా మంచి కలర్స్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఈ కలరు అంటే థీమ్స్ సెట్ చేస్తూ ఉంటాను కదా నేను, అందువల్ల నాకు ఈ కలర్ లేదు అని అనిపించింది అనమాట నా దగ్గర ప్లెయిన్లో. అందుకని ఇవి తీసుకున్నాను. దీనికి ఒకటి కాంట్రాస్ట్గా వైట్ కూడా తీసుకున్నాను, అంటే క్రీమ్ కలర్ లాంటిది. ఇక్కడికి వచ్చాక నేను మామూలుగా ఎప్పుడు కూడా థీమ్స్ సెట్ చేస్తూ కలర్స్ అన్నీ కూడా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకునేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఇదే ఫస్ట్ టైం అనమాట థీమ్స్ సెట్ చేయడము. ఎందుకంటే సామాన్లన్నీ కూడా చాలా వరకు ప్యాకింగ్లో ఉన్నాయి కదండి, ఒకటి దొరికితే ఒకటి దొరకట్లేము. ఈసారి ఫెస్టివల్ నుంచి మొత్తం థీమ్స్ అయితే సెట్ చేసుకోవాలి అని చెప్పేసి సామాన్లు ఆల్మోస్ట్ కొన్ని సర్దాను. వాటిల్లో నాకు అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నది బ్లూ కలరే అనిపించింది. అందువల్ల నేను ఇక్కడ బ్లూ కలర్ని అయితే సెట్ చేశాను. అలానే కర్టెన్స్ కూడా నేను అక్కడ షీర్ కర్టెన్స్ లాగా వేశాను కదా, అవి వచ్చేటప్పటికి శారీ క్లాత్ అండి, బ్రాసో శారీ అంటారు కదా అది. అవి నేను అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశాను, విజయవాడలో ఉన్నప్పుడు అంతకుముందు. అవే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కొంచెం సెట్ చేసి మళ్ళీ ఇవి హ్యాంగ్ చేశాను అనమాట. ఇక్కడ ఇవి ఉండడం వల్ల ఏంటంటే మంచి లుక్ ఉంది, అలానే వెలుతురు కూడా చక్కగా వస్తుంది ఇంట్లోకి. ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు బ్యాక్ సైడ్ కూడా ఒక కిటికీలు కనిపిస్తున్నాయి కదా, విండోస్, వాటికి కూడా సేమ్ ఇలానే షీర్ కర్టెన్లు కూడా వేశాను. ఇక్కడ ఈ బెడ్షీట్ ఏంటంటే ఫస్ట్ ఇది వేద్దామని చెప్పి తీసాను అనమాట బెడ్ మీద. ఇది లైట్ కలర్ అవడం వల్ల ఇక్కడ ఫ్రంట్ రూమ్లో వద్దులే అని చెప్పేసి హాల్లో నేను ఇది వేయలేదు. వేరే కొత్తగా ఉన్నాయన్నమాట. ఇవి అసలు నేను వాడింది కూడా ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే తన్మయి బాక్సెస్ ఓపెన్ చేసి చూసింది, వీటిల్లో కొత్త బెడ్షీట్స్ ఉండేసరికి అవన్నీ తెచ్చిందనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ బెడ్షీట్స్ వేయమని గోల. ఇవి కొత్తవన్నమాట. ఇవి వేయమంటూ ఉంటే నేను ఆల్రెడీ వేసేసాను కదా బ్లూ కలరు, మళ్ళీ వీటికి అన్ని బూస్టర్ కవర్స్ ఇవన్నీ సెట్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఇవి నేను కొత్తవి కూడా అవడం వల్ల వాషింగ్ మిషన్లో వేస్తాను అని చెప్పి పక్కన పెట్టేయమని చెప్పాను. ఈలోపు ఇంకా కుషన్ కవర్స్ అయితే తీసింది తను. ఇవి కూడా థీమ్స్ లాగా సెట్ చేసి వేసుకోవడానికి అనమాట. ఇక నేను ఎట్లాగో నెక్స్ట్ మళ్ళీ థీమ్స్ సెట్ చేద్దాం అనుకున్నాను కదా అని ఇవి కూడా బయటే ఉంచాను. అలానే కొత్త బెడ్షీట్లు కూడా వాషింగ్ మిషన్లో ఒక లోడ్కి అయితే వేసేసాను అనమాట ఫెస్టివల్కి ముందే. ఎందుకంటే ఇవి కొత్తవి వేసామనుకోండి కొంచెం స్మెల్ కూడా వాటిది బాగుండదు కదా. ఇవి కలంకారీ ప్రింట్స్ అనమాట. ఈ బెడ్షీట్స్ అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఈ వాల్ హ్యాంగింగ్స్ కూడా ఇంతకుముందు వీడియోస్లో నేను షేర్ చేశాను, అంతకుముందు షాపింగ్ హాల్లో. ఇవి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చినాక వాడలేదండి, అందుకని ఇప్పుడు ఇవి కూడా తీసి చూసుకుంటున్నా. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ అయితే ప్యాకింగ్లో వాటికి కింద మెటల్ కలర్లో ఉంటాయి కదా,
అక్కడ గ్రిల్ లాంటిది ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఊడిపోయినాయి అనమాట కొన్నిటికి. అలానే ఇవి ఎరాల్డెడ్ గమ్తో వాళ్ళు స్టిక్ చేస్తారు. ఇవి మామూలుగా మనకి కింద బేస్ కాబట్టి నో ప్రాబ్లము. అదే పైన గినక మనకి చైన్స్ ఉంటాయి కదా, ఆ చైన్స్ దగ్గర కూడా ఒక చిన్న ఫ్రేము ఎరాల్డెడ్ గమ్తోనే అంటించి ఉంటుంది. అది ఊడిపోతే ఆ గ్లాస్ జార్ అనేది కింద పడిపోతుంది అనమాట. నాకు ఆల్రెడీ ఒకటి అలానే జరిగింది. నేను కొంచెం ముందుగానే అది చూసి దాన్ని ఆపానన్నమాట. లేదు అంటే గినక అది కింద పడి పగిలిపోయేది. అందుకని ఇప్పుడు ఇవి కూడా ఒకసారి అయితే చెక్ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఏవి కరెక్ట్గా ఉన్నాయి, సెట్స్ ఎలా ఉన్నాయి అని చూసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దాము అని చెప్పేసి అయితే చూస్తున్నా. ఆల్రెడీ మీరు అక్కడ డోర్కి చూసినట్టయితే రెడ్ కలర్ ఉన్నాయి కదా, అవి తీసేసి ఇప్పుడు బ్లూ కలర్ థీమ్ సెట్ చేశాను కాబట్టి బ్లూ అండ్ యాష్ కలర్ని సెట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇవన్నీ కూడా ఒకసారి అయితే తీసి చూశాను, అన్నీ చెక్ చేశాను అనమాట. కొన్ని అయితే ఊడినాయి, కొన్ని బాగానే ఉన్నాయి. అది చూసారా ఎలా ఊడిపోయిందో, రౌండ్గా ఒక చిన్న కుండలాగా ఉందన్నమాట అది. సరే ఇది కూడా ఇక్కడ సెట్ చేయమని అయితే చెప్పాను తనోజ్కి. ఇవేమో నేను తీసేసాను అనమాట, నేను తీసి పక్కన పెట్టేశాను ఈ రెడ్ కలర్వి. ఎందుకంటే మళ్ళీ రెడ్ కలర్ థీమ్ సెట్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా, అందుకని. అలానే ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా తన్మయ అయితే బయటికి తీసింది. పండగ ముందు అంతా గజిబిజి గందరగోళం లాగా ఆ లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ బయటికి తీసి మళ్ళీ అవన్నీ ఒకసారి చూసుకొని మళ్ళీ వాటిని ఉంచాలా లేదంటే మళ్ళీ థీమ్స్ సెట్ చేయాలని ఆలోచించి అవన్నీ పక్కన పెట్టేసరికి చాలా టైం అయిపోయిందండి. ఇదిగోండి ఇక్కడైతే హ్యాంగ్ చేపిస్తాను. ఇవి లుక్ వైజ్గా బాగుంటాయండి. ఇవి మనం విండోస్కి అలా పెట్టుకుంటే మంచి లుక్ అయితే అనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఈ కర్టెన్ వచ్చేసి 3 విండోస్కి సరిపోను షవర్ కర్టెన్ అనమాట. అది అంతకుముందు నేను వీడియోస్లో కూడా మీతో షేర్ చేశాను. ఈ షవర్ కర్టెన్స్ ఏంటంటే కొంచెం వెంటిలేషన్ కూడా అనిపిస్తుంది మనకి, వెలుతురు చక్కగా ఉంటుంది. అదే బ్లాక్అవుట్ కర్టెన్స్ అనుకోండి మరీ చీకటి చీకటిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకొక విండో ఇది, ఇక్కడ విండోకి కూడా ఈ బ్లూ కలర్వి హ్యాంగ్ చేయించాను. అలానే యాష్ కలర్ది కూడా ఒకటి హ్యాంగ్ చేయించాను. ప్లస్ షీర్ కర్టెన్స్ వేసి ఆ పక్కన మీరు చూసినట్టయితే బ్లూ కలర్ది ఓన్లీ సింగిల్ కర్టెనే పెట్టించాను అనమాట. ఎందుకంటే యువతల పక్కన అంతా డైనింగ్ టేబుల్ మీదకి వచ్చేస్తుంది, అందుకని ఇటు పక్కనకైతే వేయించలేదు. అలానే ఇక్కడ ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా తీసి ఒకసారి అయితే డస్టింగ్ చేస్తున్నా. నార్మల్గా ఇక్కడ వేరే పెడదాం అనుకున్నా కానీ కుదరలేదన్నమాట. ఇక్కడ తన్మయ ఏంటంటే ఇక బాక్సెస్ అన్నీ ఓపెన్ చేసి ఈ సాఫ్ట్ టాయ్స్ అన్నీ తీసుకొచ్చేసి అన్నీ మంచాల మీద పెట్టేసి వాటన్నిటిని బయటికి తీద్దామని ట్రై చేస్తుంది. నేనైతే చక్కగా తీసుకొచ్చి లోపల పెట్టేశాను మళ్ళీ అవి. ఎందుకంటే రోడ్డు మీద ఉంది కదండి, అవి డస్ట్ బాగా తీసుకుంటాయి, మళ్ళీ ఊరికే వాటిని క్లీన్ చేయాలన్నమాట. అందుకని అవన్నీ కూడా లోపల పెట్టేశాను. ఒక పని చేద్దామంటే బ్యాక్గ్రౌండ్లో ఇంత వర్క్ ఉంటుందండి, ఒకటి నా పని నేను చేసుకునేటట్టు ఉండదు. ఇక ఈలోపు ఇక్కడ ఇంకా చెస్ బోర్డు తీసింది, ఇదైతే గ్లాస్ది. ఎక్కడ పడేస్తుందో, ఎక్కడ తగులుతుందో, ఎక్కడ బ్రేక్ అవుతుందో అని భయమేస్తూ ఉంది. ఇది అసలు కనిపించకుండా చాలా రోజుల వరకు లోపలే ఉంది. అంతకుముందు దీని మీద అంత ఇంట్రెస్ట్ కూడా లేదు వీళ్ళకి. ఇప్పుడైతే ప్రజెంట్గా అది కనిపించింది కాబట్టి తీసి బయట పెట్టింది అనమాట. అందులో కొన్ని కాయిన్స్ అయితే బ్రేక్ అయినాయి, మళ్ళీ వాటిని ప్లాస్టిక్ వాటితో రీప్లేస్ చేశారు. ఇక్కడ ఈ షెల్ఫ్కి ఆల్రెడీ నేను చూపించాను వీల్స్ స్టిక్ చేశానని. అవి నేను అటు ఇటు తీసి జరిపి వ్యాక్యూమ్ పెట్టుకుంటూ ఉంటే ఊడిపోయినాయి అనమాట. ఇక ఇవి గమ్తో అంటిస్తే కుదరదులే అని చెప్పేసి ఈ సన్నటి మేకులు ఉంటాయి కదా, ఈ మేకులతో స్టిక్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే 2 హోల్స్ ఇచ్చారు కదా, ఈ విధంగా మనం పెట్టేసి అది వుడ్కి సంబంధించిందే కాబట్టి మనము ఈ నెయిల్స్ని అయితే కొట్టేయచ్చు. అలా కాకుండా మనం ఏదైనా ప్లాస్టిక్ ఐటమ్స్కి వాటికి గినక మనము స్టిక్ చేసుకుంటే ఊడిపోయినప్పుడల్లా మళ్ళీ మనం ఇలా డబల్ సైడ్ టేప్తో స్టిక్ చేసుకోవాలి. ఇక ఈ సన్న మేకులు అయితే త్వరగా ఈజీగా అయిపోతుంది అనమాట, మనకి అడ్డు లేకుండా ఉంటుంది, చెక్కకు కూడా చక్కగా దిగుతుంది. ఇక్కడ చూసారా ఇక సెట్ అయిపోయింది. ఫైనల్గా దీన్ని దాని ప్లేస్లోకి అయితే పెట్టేశాము. అలానే ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి అయితే డస్టింగ్ చేసేసాను నేను. అవన్నీ కూడా యాజ్ టీజ్గా మళ్ళీ అవే పెట్టించేసాను షెల్ఫ్లో. ఎందుకంటే గ్లాస్ కలెక్షన్ కానీ ఇంకేమైనా వాజెస్ కానీ చిన్న చిన్నవి ఏదైనా టాయ్స్ కానీ అలాంటివి పెట్టాలి అంటే ఇది ఊరికే జరిపి నేను వ్యాక్యూమ్ పెడుతూ ఉంటానండి. అలాంటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది కదా, అందుకని ఇక నేను మళ్ళీ బ్రాస్ ఐటమ్సే పెట్టించాను, లుక్ వైజ్గా బాగుంటుంది కదా అని చెప్పి. ఫైనల్గా బెడ్షీట్ అయితే ఇది వేసానండి బ్లూ కలరు. అలానే దీనికి కాంబినేషన్లో మళ్ళీ బ్లూ కలరే యువతల బెడ్ మీద కూడా వేసాము, డే బెడ్ మీద. అలానే ఈ కర్టెన్స్, కుషన్ కవర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకున్నాను. ఇక
ఇక్కడ ఈ ఈజీ చైర్లో కూడా ఒక కుషన్ అది కర్టెనే వేసానమాట. విండో కర్టెనే బ్లూ కలర్ థీమ్ది కాబట్టి ఫైనల్గా ఇవన్నీ చేంజ్ చేసేసాను. డైనింగ్ టేబుల్ మీద కూడా కొన్ని ఐటమ్స్ ఉంటే అవన్నీ కూడా తీసేసి మొత్తం క్లీన్ అయితే చేసేసాను. అంటే ఫెస్టివల్కి ముందు ఇలా చిన్న చిన్న పనులే అనిపిస్తాయి కానీ వీటితో పిల్లలతో కంబైండ్ అయ్యి మనం చేసేటప్పుడు చాలా హెవీ వర్క్ లాగా అనిపిస్తుందండి. మనకు తెలియకుండానే చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది అనమాట. ఇది బెడ్రూమ్లో అయితే ఈ విధంగా రెడ్ కలర్ బెడ్షీటే వేశాను, ఎల్లో కలర్ కర్టెన్స్ వేశాను. ఎందుకంటే ఇక్కడ థీమ్ సెట్ చేద్దామంటే వీటికి ప్రాపర్గా దొరకలేదండి నాకు. అందుకని పాతవి అలా ఉంచేసాను. బెడ్షీట్ మాత్రం చేంజ్ చేసేసి ఇంకా వ్యాక్యూమ్ అయితే పెట్టేసుకుంటున్నా. అలానే పూజ ముందు రోజే మందిరం కూడా అంతా సెట్ చేసుకుందాము ఫెస్టివల్కి ముందు. అలానే పటాలు అవన్నీ కూడా అంటే ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. అలానే దేవత విగ్రహాలు అవన్నీ కూడా క్లీన్ చేసుకుందామని అయితే అనుకుంటున్నా. ఇక్కడ లోపలన్నీ కూడా నా దగ్గర ఫొటోస్ ఎక్కువ ఉన్నాయండి, అంటే ఉన్నవే ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా తీసేస్తున్నాను ఈసారి. అలానే ఈ ముగ్గుల స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఇవి కూడా నేను ఎప్పుడో తెచ్చాను. అవన్నీ కూడా అలా ఉండిపోయినాయి. అవన్నీ కూడా ఈసారి నాకు కనిపించినాయి అనమాట. అన్నీ ఎదురుగా పెట్టుకున్నా. ఈసారి ఇక్కడ కూడా కొంచెం సెట్టింగ్ చేంజ్ చేయాలి అని చెప్పి అయితే అనుకుంటున్నా. ఈలోపు ఇవి చూడండి ఏం చేస్తున్నాయి. వ్యాక్యూమ్ పెడుతుంటే ఆ గోలకి ఇవాటి ఇటు కదులుతూ ఉన్నాయి అన్నమాట. అలానే ఇవి ఉన్నాయి కదా సిరామిక్వి ఉర్లీలు, వీటికి కూడా నేను పిఓపి అయితే పేస్ట్ చేశాను. ఇక అది కూడా కాస్త ఆరిందనుకోండి ఫెస్టివల్కి ముందు చక్కగా ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అని అయితే అనుకున్నా. అలానే ఇక్కడ మందిరం దగ్గర కూడా కొన్ని చేంజెస్ అయితే చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే ఇంతకుముందు మేము ఇంటికి వచ్చిన కొత్తలో ఈ విధంగా మందిరాన్ని అయితే ఇక్కడ పక్కన సెట్ చేసుకున్నానండి నార్మల్గా. ఇక్కడ సెట్ చేసినప్పుడు ఆ కింద సెట్టింగ్ అంతా కూడా చెక్కలు అవన్నీ కూడా కొంచెం వేరేలాగా పెట్టామన్నమాట. స్టార్టింగ్ అయితే మనకి అన్ని కన్వీనియన్స్ అయితే ఉండవు కదండి. అలాంటప్పుడు నా దగ్గర మందిరం ఉంది కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ కొన్ని చేంజెస్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 2 వాల్ మౌంట్ షెల్ఫ్స్ పెట్టించాను. తర్వాత కొన్ని ఫోటో ఫ్రేమ్స్ని ఇలా పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని. ఈసారి అయితే నాకు అక్కడ మరీ హెవీగా అనిపించేసింది అనమాట. అందుకని అందులో చెప్పాను కదా మీకు కొన్ని ఫొటోస్ అయితే తీసేసాను అని చెప్పి. ఇంకా ఇక్కడ ఒక షెల్ఫ్ కూడా తీయించేసాను. తీసేసి ఈ టెర్రకోట అమ్మవారి ముఖాలం ఉంది కదా, ఈ ముఖాలాన్ని ఇక్కడ పెట్టాను. ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా మంచిగా అనిపించలేదు నాకు. ఎందుకంటే ఉన్న ఫొటోసే ఉన్నాయి అన్నమాట. ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఫొటోస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని అవన్నీ తీసేసి అలానే ఇక్కడ పూజా సామాన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ముందు రోజే. అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ కూడా నేను లిక్విడ్ వాడుతూ ఉంటాను కదా, నేను సొల్యూషన్ ఒకటి తయారు చేసుకున్నా, దానిలో డిప్ చేసి క్లీన్ చేసుకున్నా. అలానే ఇక్కడ మందిరం దగ్గర కూడా ఒక షెల్ఫ్ తీసేసాం కదా, హోల్స్ పడినాయి కదా, అవన్నీ కూడా పిఓపితో హోల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసాను. అయినా కూడా పక్కన చూసారా కొంచెం నల్లగా కనిపిస్తుంది కదా, అదేంటంటే ఒక క్లాత్ పెట్టి తుడిచానండి. ఆ క్లాత్ కలర్ అంతా కూడా దానికంటింది వాల్కి. నాకెందుకు అది అస్సలు మంచిగా అనిపించలేదు. ఇంకా తర్వాత అక్కడ ఒక వాల్ పేపర్ని స్టిక్ చేద్దాం అనుకున్నా. మా బాబు ఎందుకు అది మరీ క్లమ్జీగా అనిపిస్తుంది అని చెప్పేసరికి ఇక నేను అది వదిలేసేసాను అనమాట. ఇక దాన్ని అలా ప్లెయిన్గానే ఉంచాను. ఒకసారి క్లాత్ పెట్టి తుడిచాను. అలానే ఇక్కడ దేవుడి పటాలన్నీ కూడా ముందు రోజు సాయంత్రమే అన్నీ క్లీన్ చేసుకొని బొట్లు అలా అన్నీ పెట్టేసుకొని, ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్నాయి అన్నీ కూడా పటాలు తీసి పక్కన పెట్టాను. ఇవి విడిగా ఎక్కడన్నా మేకులు ఉంటే కనుక హ్యాంగ్ చేద్దాం అనుకున్నా, కానీ ఎక్కడా లేవు. ఇంకా ఎందుకులే అని చెప్పి పక్కన ఉంచుదాం అనుకుంటున్నా. అలానే మందిరానికి కూడా కొంచెము ఆ చెక్కది ఆ పెద్దది ఫ్రేము అవన్నీ కూడా సెట్ చేశాను అనమాట. అలానే ఇటు పక్కన అటు పక్కన కూడా ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా చెస్ట్ ఆఫ్ డ్రాస్, ఇవి కూడా రీసెంట్గానే తీసుకున్నానండి. వాటిల్లో ఏం పెట్టాను ఏంటి అన్నది నేను నా నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మందిరం దగ్గర కూడా చూసారా, ఇక్కడ ముగ్గుల స్టిక్కర్ని అయితే అంటించాను. స్టార్టింగ్ అయితే నేను ఇక్కడ బియ్యపిండితో ముగ్గులు వేయాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంకా నాకెందుకు ఆ ముగ్గులు అవన్నీ పెట్టేసరికి చీమలు వస్తాయేమో అని అనిపించింది. ఇక అందుకని నేను స్టిక్కర్నే స్టిక్ చేసేసాను. ఇక నైట్కి వచ్చేటప్పటికి మొత్తం తడిగుడ్డ ఇల్లు అదంతా పెట్టుకున్నాక ఇక ఇంటి ముందు ముగ్గులు కూడా వేసుకున్నాను. అది నైట్ టైం పెట్టడం వల్ల ఈ ముగ్గులు అంత క్లియర్గా కనిపించలేదండి. మార్నింగ్ దిద్దాం అనుకున్నా, ఇక నాకు బాగా హెడేక్ వచ్చేసింది. నాకు మైగ్రేన్ ఉంది కదా, ఇక ముందు రోజు అంతా ఈ వర్క్ చేసేసరికి నాకు కొంచెం ఈ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఊరికనే హెడేక్ వస్తూ ఉంది.
ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను పెద్దగా పూజ అంటే ఏం చేయలేదండి. నార్మల్గా నేను ఏ ఫెస్టివల్ అయినా సరే పూల మార్కెట్ నుంచి పూలు తెచ్చుకొని గుమ్మం ముందంతా పూలు అవన్నీ పెట్టుకొని అలా చేసుకునే వాళ్ళము. ఈసారి కొంచెం ఎందుకో మంచిగా అనిపించలేదు, అందుకని అలా ఏం చేయలేదు. ప్లాస్టిక్వి కూడా అసలు పెట్టలేదు అనమాట, డెకరేషన్వి కూడా నేనేమి. మార్నింగ్ అయితే జస్ట్ అదే ఉగాది పచ్చడి చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నా. మార్నింగ్ పూజ ఎర్లీ మార్నింగ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం తలనొప్పి తగ్గగానే పూజ చేసేసుకున్నా. ఇక ఈవినింగ్కి నేను మళ్ళీ మనం పూజ చేసుకుంటాం కదా ఈవినింగ్ కూడా, ఈవినింగ్ చేసేటప్పుడు ఈ విధంగా ప్రసాదాలు ఇవన్నీ కూడా చేసుకున్నాము. ఎందుకంటే పండగ అంటే పిల్లలకి ఈ ప్రసాదాలు ఇలాంటివన్నీ ఉంటేనే పిల్లలకి నచ్చుతుంది. ఇంకా పిల్లల కోసం అని చెప్పి కొంచెం ఓపిక చేసుకొని ఇక కొద్దిగా ప్రసాదం అయితే చేసేసాను. ఇక పిల్లలు సాటిస్ఫై అయితే చాలు కదండి, మనకి ఇంట్లో హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే ఇక్కడ పులిహార కోసం చింతపండుని నానబెట్టుకున్నాను, పులిహార పులుసు చేస్తున్నా. అలానే గారెల కోసం కూడా ముందు రోజు నైటే మినపగుండ్లు నానబెట్టాను అనమాట. ఇక మార్నింగ్ కొంచెం హెడేక్గా అనిపించింది కదా, ఇవన్నీ కూడా తీసి చింతపండు ఈ మినపగుండ్లు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఇక ఈవినింగ్ వచ్చేసి చింతపండు పులుసు ఉడకబెట్టేయడము, గారెలు ఇవన్నీ చేసేసి పరవన్నం కూడా చేసి మామూలుగా ఇక దేవుడి దగ్గర అయితే నైవేద్యం లాగా పెట్టేసుకున్నా. ఇదిగోండి అన్నం వండేసాను, దానిలోనే కొంచెం పులిహార కలిపాను, కొద్దిగా అన్నం పాలల్లో ఉడకబెట్టి పరవన్నం అయితే చేశాను. ఇంకా ఫైనల్గా మార్నింగ్ తెచ్చిన ఈ ఉగాది ఇవి వేప కొమ్మలు ఉన్నాయి కదా, ఈ పువ్వు కొంచెమే వేసుకుంటాం కదండి ఉగాది పచ్చడిలో. వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇచ్చారు రైతు బజార్లో. ఇంకా అవన్నీ కూడా ఈవినింగ్కి ఇట్లా నేను అమ్మవారి ముందు పెట్టయితే అలంకరించుకున్నాను. ఈ విధంగా నా ఉగాది పండుగ అయితే జరిగిందండి మా ఇంట్లో. నేను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను. నేను ఎక్కడగా అనిపించలేదు కదా, చెప్పాను కదండి కొంచెం హెడేక్గా అనిపించింది. ఈ పనులన్నీ చేసుకునేసరికి ఇంకా స్ట్రెస్గా అనిపించింది అనమాట. ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకోవడం వల్ల ఫేస్ అంతా కొంచెం ఉబ్బినట్టుగా అనిపించింది. అందుకే నేను వీడియో ముందుకు రాలేదు, ఏమనుకోవద్దు. ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. ఈసారి ఈ పటాలు ఇవన్నీ కూడా అన్నీ కలిపి ఒకే దాంట్లో ఉండేది చేయించుకుందామని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే నాది మందిరం చిన్నగా ఉంటుంది కదండి, సైజ్ తీసుకొని చేయించుకోవాలి. ఇక్కడ మామిడాకులు ఇలా అన్నీ కూడా మందిరం ముందు అన్నీ సెట్ చేసుకున్నాను. ధూపదాని ఇవన్నీ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ బెల్స్ అలాంటివి కూడా పెట్టుకున్నాను. అమ్మవారికి ఈ విధంగా డెకరేట్ అయితే చేసుకున్నాను. నేను వారాహిదేవి అమ్మవారిని అయితే పెట్టుకుంటాను. నేను వారాహి అమ్మవారిని అందంగా ఈ విధంగా అలంకరించుకున్నాను. పండగ రోజు ఇంకా కొంచెం అందంగా అలంకరణ చేసినట్టు అనిపించింది నాకు. ఆ వేప కొమ్మలు అవన్నీ కూడా చాలా మంచిగా అనిపించినాయి అన్నమాట. మీలో చాలామందికి నేను వారాహి అమ్మవారిని పెట్టుకున్నాను కదా, మీరు ఎందుకు పెట్టుకున్నారు, మీరు ఏదైనా కోరికలు అనుకున్నారా, మీకు జరిగాయా, అందువల్లనే మీరు అమ్మవారిని పూజిస్తున్నారా అన్న డౌట్స్ అయితే మీకు రావచ్చు కదా. అందుకని ఒక క్లారిఫికేషన్ ఇద్దామని అయితే అనుకుంటున్నా. నేను అమ్మవారిని నాకు ఏవో వచ్చేయాలని లేకపోతే నాకు ఏదో కలిసి రావాలని అని చెప్పి పెట్టుకోలేదండి. నేను ఒక షాప్లో చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అమ్మవారు, అందుకని తెచ్చిపెట్టుకున్నాను. అలా అని నాకు ఇంట్లో ఎప్పుడు చెడు జరగకుండా ఏమీ లేదండి, మంచి చెడులు ఎప్పుడూ ఉంటాయి. అమ్మవారిని పెట్టుకోక ముందు ఉంది, పెట్టుకున్నాక జరుగుతూనే ఉంటుంది. కాకపోతే మంచి జరిగినప్పుడు అమ్మదయ్య అని ఎలా అనుకుంటామో, చెడు జరిగినప్పుడు కూడా ఇంతకంటే పెద్దది జరిగేదేమో అమ్మదయ్యతో ఇక్కడితోనే పోయింది అని అనుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి భయం అయితే ఉండదు. నేను అమ్మవారిని పూజించుకునేటప్పుడు ఈ అమ్మవారు ఉగ్రదేవత అని అంటున్నారు కదా, పెట్టుకుంటే నాకు ఏమన్నా చెడు జరుగుతుందేమో అని చెప్పేసి అయితే నేను అది నమ్మను. ఎందుకంటే అమ్మవారే. అమ్మవారు ముందు మనం అవి ఉంటాయి కదా మంత్రాలు, అవి చదవం కదా, మనము సాత్వికంగానే పూజ చేసుకుంటాం, అమ్మవారిని తలుచుకుంటాం, అంతవరకే కదా. అలాంటప్పుడు మనకి ఉగ్రంగా ఉండే అమ్మవారు ఏమి ఉండరు, అంతా మంచిగా జరుగుతుంది. నాకు అదే నమ్మకంతో నేను పెట్టుకున్నాను, నాకు అంతా మంచిగానే అనిపించిందండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.